హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక డిజైనర్ బ్లౌజ్ అయితే మీకు బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్, పింక్ బ్లౌజ్ నేను స్టిచ్ చేసిందేనండి. ఫస్ట్ వాళ్ళు మెజర్మెంట్స్ ఇచ్చారు. ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా అయితే స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ బాగుందని చెప్పేసి మళ్ళీ ఇదే ఆది బ్లౌజ్ ఇచ్చారండి. బ్యాక్ నెక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టమన్నారు. ఫ్రంట్ ఎల్ షేప్లో డిజైన్ ఇవ్వమన్నారు. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా హోల్స్ డిజైన్ అయితే రావాలండి. అయితే ఇవి ఎలా పెట్టాలనేది ఇప్పుడు నేను ఫోన్ షూట్ చేస్తున్నాను కాబట్టి ఆ పిక్స్ అనేది నేను ఈ విధంగా సైడ్కి తీసుకొని మీకు చూపిస్తున్నాను. నేను తర్వాత ఆ పిక్స్ని కూడా యాడ్ చేసి చూపిస్తానండి. ఈ బ్లౌజ్ అయితే బాగుందన్నారండి. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్లో ఇచ్చాను, చిన్న డ్రాప్ ఇచ్చాను. ఫ్రంట్ కట్ వర్క్, హ్యాండ్స్ కూడా కట్ వర్క్ డిజైన్లో ఇచ్చానండి. ఇది షార్ట్లో కూడా చూపించాను ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ చూసినట్లయితే ఇప్పుడు ఆది బ్లౌజ్ ద్వారా ఏ విధంగా మెజర్మెంట్స్ పెట్టాలనేది మీకు చూపిస్తున్నానండి నేను. ఇది షోల్డర్ నుండి తయారైన షోల్డర్ నుండి కింద మనకు వీపు ఉంటుంది కదా, వీపు ఎత్తు కప్పు అనేది ఇది హైట్ వచ్చేసి 14.5 రావాలండి వీళ్ళది. ముందుగా అయితే మనం లైనింగ్ను వాష్ చేసి పెట్టుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా అయితే ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. తర్వాత కింద ఒక లైన్ ఇట్లా హెచ్చు తగ్గులు లేకుండా కొట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకంటే ఖర్చు కోసము. నేను పక్కన మెజర్మెంట్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. హైట్ వచ్చేసి 14.5 రావాలండి. అది షోల్డర్ నుండి కింద మనకు వీపు ఉంటుంది కదా, వీపు కప్పు అక్కడికి చూసుకోవాలన్నట్టు 14.5. పైన మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చుకైతే తీసుకోవాలి. అంటే ఓవరాల్గా 15.5 వస్తుందండి. ఒక 3 గుర్తులు పెట్టుకుంటే సరిపోతుందండి. ఆ 3 డాట్స్ని మళ్ళీ లైన్ ఈ విధంగా కొట్టుకోవాలి. కొన్నిసార్లు అనేది లైనింగ్ క్రాస్గా ఉండడం వల్ల క్రాస్ అనిపిస్తుంటుంది. ఒకసారి చెక్ చేసుకోవాలండి, 1కి 2 సార్లు ఇక్కడ. ఓకే, తర్వాత చెస్ట్ రౌండ్ చూసుకోవాలండి. తర్వాత నడుము రౌండ్ చెక్ చేసుకోవాలి. వీళ్ళకు నడుము కొలత వచ్చేసి మీకు వీళ్ళకు 28 ఇంచెస్ అయితే రావాలండి. మీకు ఆది బ్లౌజ్ ద్వారా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ పావు తక్కువ 28 వస్తుందండి. అయితే 28 తీసుకుంటే 1/2 ఇంచుతో వచ్చింది ఏమీ లేదు. దాంట్లో 4th పార్ట్గా తీసుకోవాలి. 4th పార్ట్ క్యాల్కులేషన్లో మనకు ప్రాబ్లం అనిపిస్తున్నప్పుడు ఎంతవరకు అయితే మనకు కొలత వచ్చిందో దాన్ని ఈ విధంగా అయితే 4 ఫోల్డ్స్ అయితే చేసుకోవాలండి. 4 భాగాలుగా అయితే చేసుకోవాలి. వచ్చిన దాన్ని ఆ విధంగా అయితే మార్క్ చేసి పెట్టుకోవాలి కరెక్ట్గా మనకి ఎడ్జ్ చూసుకొని. తర్వాత 1 ఇంచ్ బ్యాక్ టెక్స్ కోసం తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే మనము ఇక్కడ తీసుకున్న తర్వాత 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాము. కానీ ఇది మనకు ఫ్రంట్ హుక్స్ రావాలండి. అంటే బ్యాక్కు అవసరం లేదు. బ్యాక్కు 1 ఇంచ్ టెక్స్ కోసం అయితే బ్యాక్ టెక్స్కి తీస్తున్నాను. 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం. ఓకేనా, ఫ్రంట్కు బ్యాక్కి ఈ విధంగా ప్రింట్స్ కట్ల తేడా ఉంటుందండి. తర్వాత చెస్ట్ రౌండ్. చెస్ట్ రౌండ్ వీళ్ళది 36 అండి. ఇక్కడ వీళ్ళకి ఎంత వచ్చింది? 10 వచ్చేసింది మొత్తం ఓవరాల్గా. తర్వాత చెస్ట్ రౌండ్ చూసుకోవాలి. చెస్ట్ రౌండ్ హుక్స్ నుండి ఇక్కడ మనకు చంక దగ్గర వచ్చేసి ఫస్ట్ స్టిచ్ వేస్తాం కదా, ఆ స్టిచ్కి అయితే చెక్ చేసుకోవాలి. సాగబీకొద్దు, మనకు అది ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. వీళ్ళకు 36 సైజ్ అండి. 9 ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఓకేనా, ఈ విధంగా అయితే క్రాస్ లైన్స్ అనేది మన ఖర్చు కోసం ఎంతైతే పెట్టుకున్నామో వాటిని కలుపుకోవాలి, వాటి లైన్స్. తర్వాత ఇప్పుడు షోల్డర్ అనేది చెక్ చేసుకోవాలి. షోల్డర్ ఏ విధంగా చెక్ చేసుకుంటామంటే ఇట్లా మనం ఆది బ్లౌజ్ ఇచ్చారనుకోండి, దాన్ని ఉల్టా తీసుకోవాలి. తీసుకొని 2 భుజాలు సమంగా పెట్టుకొని మనం నెక్ను పట్టుకోవాలి కదలకుండా.
ఫ్రంట్ నెక్ ఒకటి ముందుకు ఒకటి బ్యాక్ వస్తుంది. బ్యాక్ నెక్ అయితే మిడిల్లో ఉండేటట్టు పట్టుకోవాలి. నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర విత్ ఖర్చుది, చంక దగ్గర విత్ ఖర్చుకు ఎట్లా పెట్టాము, చంకది కింద మన భాగం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి నెక్ డెప్త్ ఎంత వచ్చింది అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ మనకు ఆ చిన్న డ్రాప్ ఇచ్చాం కదా, ఆ కింద ఎండింగ్ వరకు నెక్ తీసుకున్నాను. తర్వాత టేప్ మెజర్మెంట్స్ చూసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నానండి. 7.5, 14.5 షోల్డర్ అన్నట్టు 7.5 తీసుకుంటున్నాను. అందులో సగము సేమ్ మళ్ళీ అదే కింద కూడా తీసుకుంటున్నాను. మన చంక పొడవు వచ్చేసి నెక్ అయితే మన బోట్ నెక్ కాబట్టి బ్యాక్ పైన 3 ఇంచెస్కి తీసుకున్నానండి. వెడల్పు కూడా 3 ఇంచెస్కే తీసుకున్నాను, పొడవు వెడల్పు. తర్వాత మనకు 9.5 రావాలి కాబట్టి 9.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నెక్ కింద డెప్త్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. పైన ఒక 1/2 ఇంచు వదిలిపెట్టాను. తర్వాత ఈ విధంగా వాటర్ డ్రాప్ లాగా అయితే ఇస్తున్నాను. అయితే కొంచెం బ్రాడ్గా కావాలని అడిగారు కాబట్టి కొంచెం స్కేల్ తోటి ఈ విధంగా స్ట్రైట్ లైన్ అయితే కొంచెం మనం ఎంత బ్రాడ్ కావాలో అంత తీసుకొని దాన్ని బట్టి ఈ విధంగా మనం కింద రౌండ్ తిప్పుకోవాలి. ఓకేనా. మనం ఇక్కడ ఏ నెక్ ఇస్తే ఆ నెక్ డిజైన్ అనేది వస్తుంది. మన స్టిచ్చింగ్ కూడా అలానే వస్తుంది కాబట్టి ఇక్కడ ఫ్రంట్ లోతుకు అయితే ఇక్కడ ముందే మార్క్ చేసి పెడుతున్నానండి. ఒక 1/2 ఇంచు ముందుకు అనేసి కింద మన కార్నర్లో 1 ఇంచు తోటి చూసుకొని చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళది ఆర్మ్ రౌండ్ వచ్చేసి 15.5 రావాలండి. 15.5 అంటే 7.5 రావాలన్నట్టు. తర్వాత ఇక్కడ కొలుచుకుంటున్నాను 7.5 వచ్చిందా లేదా అని. కొంచెం తేడా వస్తుందండి. అప్పుడు ఏం చేస్తున్నానంటే మన పైన చెస్ట్ రౌండ్ చూసుకుంటే మనకు అది పెరుగుతుంది పైకి పోయే కొద్ది. మనకు 9 దగ్గరనే రావాలి కాబట్టి కిందికి దిగానంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి దించాను. అంటే మనకు 7.5 చంక పొడవు పెడితే సెట్ అయ్యింది. 7.5 పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ కరెక్ట్ మ్యాచ్ అయ్యింది. అంటే చెస్ట్ రౌండ్ కూడా చూసుకోవాలండి, మన ఆర్మ్ హోల్కు మ్యాచ్ అవ్వాలి. తర్వాత పైన షోల్డర్ నుండి ఇక్కడ హైట్ ఎంత 15.5 వచ్చింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ మనకు వేస్ట్ వచ్చేసి 28 రావాలి, అంటే 7 ఇంచులు వస్తుంది. ఇక్కడ మళ్ళీ 1 ఇంచ్ అనేది మన బ్యాక్ టెక్స్ 2 ఇంచెస్ ఖర్చుకు. ఓకేనా. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చుకు వదిలిపెట్టి మిడిల్ ఎంత అయితే ఉందో అంతా అందులో సగం దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ నుండి పొడవు 4.5కు తీసుకోవాలండి. తర్వాత ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఖర్చుకు, అది టెక్స్ కోసం. ఓకేనా. నెక్ సైడ్ పైన 1/2 ఇంచ్ అనేది పెంచాలి, షోల్డర్కు కలిపేయాలి. ఆ విధంగా క్రాస్గా వస్తుంది. ఇప్పుడు కటింగ్ చేస్తున్నానండి. యాజ్ ఇట్ ఈజ్ మనం నెక్కు డిజైన్ ఏ విధంగా మార్క్ చేస్తామో అదే విధంగా కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్కే కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ లోతు ఇప్పుడే కట్ చేసుకోవద్దు, అది ఫ్రంట్ పార్ట్లో కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. తర్వాత బ్యాక్ పార్ట్ బేస్గానే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాము. తర్వాత క్లాత్ అనేది లైనింగ్ మనం వాష్ చేసుకున్నప్పుడు ఎడ్జులు ఎగుడు దిగుడు ఉంటాయి, అవి సమానంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఒక 1/2 ఇంచుకి అయితే వదిలిపెట్టాలి. ఉక్స్ పట్టికి టాక పట్టికి వెళ్తుంది కాబట్టి. తర్వాత మనము ఇక్కడ షోల్డర్ అనేది చెక్ చేసుకోవాలండి. తర్వాత నెక్ సైడ్ 3 ఇంచెస్ కదా, అది పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడికి ఒకటి స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి. కింద అయితే 1 ఇంచ్ పెంచానండి. హైట్ వచ్చేసి చెస్ట్ ఉన్న వాళ్ళకి హైట్కు 1 ఇంచ్ పెంచాలి, వెడల్పు కూడా 1 ఇంచుకు పెంచాను. తర్వాత మనం బ్యాక్ ఏ విధంగా అయితే మనం చంకది మార్క్ చేసుకున్నామో అదే విధంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ చెక్ చేస్తున్నాను. వీళ్ళది 6.5 వచ్చిందండి ఫ్రంట్ నెక్. ఇది బ్యాక్ పార్ట్ తీసేసాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ 6.5. తర్వాత ఈ 6.5కు కింద మనకి ఎంత 3 ఇంచెస్ కదా, అంతేతోటి మనకు ఇక్కడ ఎల్ షేప్ డిజైన్ ఇవ్వమన్నారండి. కింద నుండి ఒక 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసి మళ్ళీ బ్రాడ్లో 1 ఇంచ్ వచ్చేటట్టు పెట్టేసి ఈ విధంగా అయితే స్టార్ నెక్ లాగైతే ఇస్తున్నాను. వాళ్ళు రిఫరల్ పిక్ అయితే ఈ విధంగా నెక్ కావాలని అడిగారు. తర్వాత మనకు ఇక్కడ చంక పొడవు వచ్చేసి 7.5 రావాలి కదా, 7.5కు
మార్క్ చేసుకుంటున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్ లోతు కోసము. తర్వాత ముందుకు ఒక 1/2 ఇంచు ఖర్చుకు అనేది వదిలిపెట్టుకుంటాం కదా, ఇక్కడ ఈ విధంగా అనేది లోతు తీసాను. తర్వాత ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది ఎంత అనేది నేను అందులో అంతకుముందు మెజర్మెంట్ ఇచ్చారు కదా, దాంట్లో ఉందేమో అని చెక్ చేస్తున్నాను. అందులో అప్పుడు నోట్ చేసుకోలేదు. తర్వాత ఆది బ్లౌజ్కి ఆ రోజు అందాజుగానే పెట్టాను. ఇక్కడ చెక్ చేస్తున్నాను ఎంతకు వచ్చింది అని చెప్పేసి. ఇక్కడ మన చెస్ట్ డౌన్ నుండి కూడా చూసుకోవచ్చండి, దాన్ని బట్టి కూడా తెలుస్తుంది. చెస్ట్ డౌన్ వచ్చేసి 13 ఇంచెస్కి తీసుకున్నాను. తర్వాత చెస్ట్ పాయింట్ 10.5. ఇక్కడ నుండి ఇక్కడికి 1/2 ఇంచు అక్కడ మనం ఖర్చు కోసం వదిలిపెట్టాం కదా, అక్కడ నుండి అక్కడికి 4.25 ఇంచులకైతే తీసుకున్నాను. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఎంతకు వస్తుంది అని చెప్పేసి. 4.25కి అయితే పెట్టుకున్నాను మార్కు. తర్వాత మనం ఏదైతే మార్కు 4.25కి పెట్టుకున్నామో అక్కడికి 1/2 ఇంచ్ అనేది తగ్గించాలండి కిందికి. నేను ఖర్చుకు వదిలిపెట్టి నేను మెజర్ చేస్తున్నాను, మీరు గమనించండి. తర్వాత ఇక్కడ మనకు 2 ఇంచెస్ గ్యాప్ సరిపోతుందండి ప్రిన్స్ కట్ది ఇక్కడ టెక్స్ కోసం. ఇక్కడ మనకు షేప్ అనేది ఇస్తున్నాను చూడండి. మనకు కింద 1/2 ఇంచుది తగ్గించాం కదా చెస్ట్ పాయింట్ది, అక్కడ నుండి అక్కడికి ఇచ్చేస్తున్నాను. కింద నుండి ఒక 2 ఇంచెస్కి అయితే మార్క్ స్ట్రైట్ లైన్ కొట్టేసి ఈ విధంగా షేప్ ఇవ్వడానికి ట్రై చేశాను. కానీ నాకు అంత నీట్గా అనిపించలేదండి, హ్యాండ్ తోటే వేస్తున్నాను. మనకు ఏదైతే చంకది మనం తీసుకున్నాం కదా లోతు 7.5, ఆ మూల మీదకి కరెక్ట్గా రావాలండి. తర్వాత ఒక 1/2 ఇంచు డిస్టెన్స్ తోటి అయితే మళ్ళీ ఇంకొక లైన్ కొట్టుకోవాలి. తర్వాత మనకు ఇక్కడ మన నడుము కొలత అనేది మనకు ఎంత రావాలి, 28 ఇంచెస్ రావాలి కదా, అది చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చంక దగ్గర ప్లస్ గుర్తు రావడానికి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ లోతుది కట్ చేసిన తర్వాత మనకి ఈ రెండు సమానంగా వచ్చాయా లేదా అనేది చూసుకుంటే, తర్వాత హ్యాండ్ జాయింట్ చేసినాక మనకు చంక దగ్గర ప్లస్ గుర్తు వస్తుంది అన్నట్టు చంక కింద. తర్వాత కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నది అనిపించింది, నేను అది కట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఫ్రంట్ లోతు నేను ముందే కట్ చేస్తున్నాను ఇప్పుడే. ఇక్కడ మన ఖర్చు కోసం 2 ఇంచెస్ అని పెట్టుకున్నాం కదా, అది గుర్తు కోసం చిన్న కట్ అయితే ఇచ్చాను. ఫ్రంట్ పార్ట్ ఇది అండి. ఇప్పుడే నేను ప్రిన్స్ కట్ని సపరేట్ చేయట్లేను, మెయిన్ క్లాత్ మీద చేస్తాను. తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి మనకు 4 సైడ్లో జాయింట్ చేసుకునే దానికంటే 2 సైడ్ చేసుకోవడం బెటర్ అండి. నేను అందుకే ఈ విధంగా సగం ఫోల్డ్ చేస్తాను హ్యాండ్ని. తర్వాత ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్ వదిలిపెట్టాలండి. తర్వాత హ్యాండ్ వచ్చేసి వీళ్ళది ఇక్కడ 10.5 ఉందండి, కానీ కొంచెం పెంచమన్నారు, 11 రావాలి. కింద డిజైన్ కూడా క్రాస్గా వెళ్తుంది కాబట్టి ఇక్కడ నేను విత్ ఖర్చుతోటి 12 ఇంచెస్ క్లాత్ ఉన్నది, కరెక్ట్గా అంతవరకు అయితే తీసేసుకుంటున్నాను. హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ మైనస్ చేయాలండి వీళ్ళకు. అయితే కొంచెం నేను ఎక్కువ ఫోల్డ్ చేశాను కదా, తక్కువ ఫోల్డ్ చేస్తాను కదా, కొంచెం నేను క్లాత్ని అయితే అడ్జస్ట్ చేస్తున్నాను కిందికి మళ్ళీ చేసి. ఇక్కడ మనకు పొడవు 12 ఇంచెస్, ఇక్కడ హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ మైనస్ చేశాను. తర్వాత ఇక్కడ మనకి ఎంత రావాలి, 7.8 రావాలి, అక్కడికి మార్క్ చేసుకొని తర్వాత ఈ విధంగా అయితే లైన్ ఇచ్చుకోవాలి. నేను ఫ్రంట్ లోతు ఇప్పుడే ఇచ్చుకోనండి. ఇక్కడ చెయ్యి వచ్చేసి 10.5 రావాలండి, ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుకు. కానీ మనకు 1 సైడ్ జాయింట్ పడుతుంది కదా, అక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పోతుంది కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఈ విధంగా అయితే హ్యాండ్ అయితే పొడవు ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు
దీనికి జాయింట్ అనేది మనకు ఇక్కడ క్లాత్ ఉన్నది కాబట్టి నేను ఇప్పుడే కట్ చేసి పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్స్ ఇంతే. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ క్లాత్ మీద కటింగ్ చేద్దాం. ఇక్కడ మనకు చంక రౌండ్ ఎంత వస్తుంది అనేది చిన్న కట్కా అనేది ఇచ్చుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ అనేది ఇది అండి. ఇది 2 సైడ్స్ డిజైనే ఉందండి. 2 in 1గా కుట్టుకోవచ్చు ఇట్లాంటి బ్లౌజ్ పీసుల్ని. కానీ ఎక్కువ వాళ్ళకు పీచ్ కలర్ ఏది ఎక్కువ ఉన్నదో వాళ్ళ శారీకి ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని పైకి వచ్చేటట్టు అయితే పెట్టాను. అయితే ముందుగా అయితే హ్యాండ్స్ తీస్తున్నానండి. హ్యాండ్స్కి సంబంధించి ఎంత ఫోల్డింగ్ కావాలో అంత ఫోల్డింగ్ అయితే చేసేసి ముందు హ్యాండ్ అయితే కట్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మనకు హ్యాండ్కి వచ్చేసి డిజైన్ ఇవ్వాలి కదా, డిజైన్కి నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఎంత పొడవు తీసుకున్నాం, 12 తీసుకున్నాం కదా, పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ వదిలిపెడితే 11 వస్తుంది. ఆ 11 కింద అయితే 1 ఇంచ్ తీసానండి, ఎందుకంటే కొంచెం ఇట్లా క్రాస్గా ఇవ్వాలన్నట్టు కింద. తర్వాత పైన అయితే 3/4 ఇంచుకి అలా వదిలిపెట్టాను. తర్వాత రెండింటి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది అనేది చూసుకొని అక్కడికి మార్క్ చేసుకున్నాను. అయితే అక్కడ నుండి అక్కడికి 2 ఇంచులది కట్ చేద్దామని చెప్పేసి చూసాను. మరి 2 వాళ్ళు హోల్స్ ఇస్తే చాలా పెద్దగా అవుతున్నాయి కదా, అందుకని నేను 3 హోల్స్ ఇద్దామని చెప్పేసి అయితే చూసాను. ఫస్ట్ 2 ఇంచెస్కి పెట్టానండి. అయితే మరి అది కొంచెం కింది సైడ్ ఎక్కువ అనిపిస్తుండే, కింది పైన కరెక్ట్ సెట్ కాలేదు. 4 కూడా రావట్లేవు, ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు. మరి అన్నీ బాగుండవు అని చెప్పేసి మళ్ళీ 2.5కి అయితే మళ్ళీ మార్క్ చేశాను. ఫస్ట్ సెంటర్ది చేశాను, తర్వాత కింది దానికి 2.5 మ్యాచ్ అయింది. టూ అండ్ హాఫ్ ఒక హోల్ గ్యాప్ 2.5 వచ్చిందండి. అట్లా 3 హోల్స్ వచ్చేటట్టు పెట్టాను. ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి క్రాస్గా. అయితే నేను ముందు అయితే హ్యాండ్స్ స్ట్రైట్గా తీసుకున్నాను, ఎందుకంటే అది ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తలేదండి, ఇట్లా లేసినట్టు వస్తుంది క్లాత్. నేను ఫస్ట్ అయితే దీన్ని ఈ విధంగా అయితే జాయింట్ చేసి అది కట్ చేశాను. తర్వాత మెయిన్ క్లాత్ మీద మనం బ్యాక్ పార్ట్ని అయితే పెడుతున్నానండి. ఇది పెట్టిన తర్వాత మనం షోల్డర్ అనేది చెక్ చేసుకోవాలి. ముందు కదలకుండా అయితే పిన్స్ పెట్టుకొని తర్వాత షోల్డర్ చెక్ చేసుకొని యాస్టీజ్గా మనము అది బ్యాక్ పార్ట్ ఏదైతే లైనింగ్ కట్ చేసుకున్నామో దాని ప్రకారమే కట్ చేసుకోవాలండి. ఇలాగే సేమ్ ఫ్రంట్ పార్ట్ని కూడా మనకు క్లాత్ ఎక్కడ ఎలా అడ్జస్ట్ అవుతుందో చూసుకొని అది కూడా షోల్డర్ అనేది చెక్ చేసుకొని ఇది కూడా కదలకుండా పిన్స్ అనేది పెట్టుకోవాలండి. తర్వాత ఇది కూడా సేమ్ అదే విధంగా అయితే కట్ చేసుకోవాలి. మనము లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా అయితే. ఇక్కడ నేను ప్రిన్స్ షేప్ని కూడా సపరేట్ చేస్తున్నాను. తర్వాత మనకు చెస్ట్ పాయింట్ దగ్గర చిన్న మనం మార్క్ ఇచ్చాం కదా, ఇక్కడ ఖర్చు దగ్గర మార్కు అనేది చిన్న చిన్న కట్స్ అనేది ఆ విధంగా ఇచ్చుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. తర్వాత హ్యాండ్స్ అనేది ఇక్కడే కట్ చేస్తున్నాను చివర్లో చూడండి. తర్వాత మనం 1 ఇంచ్ అయితే క్రాస్ ఉన్నది కదా, ఆ క్రాస్ని అయితే కట్ చేస్తున్నాను. తర్వాత హోల్స్ని కూడా మన మెయిన్ క్లాత్కి ఈక్వల్గా కట్ చేద్దామంటే అది మెయిన్ క్లాత్ ఫోల్డింగ్ కరెక్ట్గా లేదండి. అది ఆల్రెడీ గట్టిగా ఫోల్డింగ్ ఉండడం వల్ల అది కరెక్ట్గా ఒకదానికొకటి సమానంగా రావట్లేదని చెప్పేసి ఫస్ట్ అయితే నేను లైనింగ్నే కట్ చేస్తున్నాను. మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, స్టిచ్చింగ్ వీడియో కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.